నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రీవెన్స్ కు వచ్చే ఫిర్యాదులపై దృష్టి పెట్టండి, వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే. వైభవోపేతంగా శ్రీ మహాలక్ష్మి యాగం పూజలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, ఆధ్యాత్మిక శోభతో పులకించిన పెరెడ్ గ్రౌండ్. సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన రావెల అభిమానులు, చాకచక్యంతో కిందకు దించిన పోలీసులు, ఉత్కంఠత నెలకొన్న అరండల్పేట ప్రాంతం. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం, గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదుదారులు క్యూ కట్టారు. గ్రీవెన్స్ లో భాగంగా నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని జడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య నిర్వహించారు. బాధితుల అర్జీలను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే స్వయంగా స్వీకరించి తక్షణమే పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేరు చెప్పు, ఇదే బాబురావు సార్. మా అబ్బాయి పేరు ఇదే విజయ్ బాబురావు పెట్టినా. అవును సార్, రాదు నాకు మా బాబురావు సార్. ఇదే బాబురావు నాకు చెప్పండి. నా తెలుగు అబ్బాయి విజయ్, తెలుగు అబ్బాయి విజయ్, ఇదే విజయ్. చంద్రబాబు విమానం పెట్టారు. ఓకే సార్. ఓకే, టీఆర్డీ వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ఎంక్వైరీ చేసి అప్లోడ్ చేస్తారు. ఎన్నో ఓకే ఓకే నోట్ చేసుకుని తప్పనిసరిగా అప్లోడ్ చేస్తారు. అదే సార్, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, దాని కొరకు మేము క్లియర్ చేస్తాం. అలాగే అలాగే తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్. భారతదేశ ఆర్థిక అభివృద్ధిని సంకల్పిస్తూ సామాజిక సంక్షేమం, లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రజీయర్ స్వామి నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి యాగం పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో వైభవోపేతంగా జరుగుతున్నది. ఈ యాగంలో భాగంగా సోమవారం నాడు స్వామి నేతృత్వంలో కలశ పూజా కార్యక్రమం వేద పండితులు శాస్త్రబద్ధంగా నిర్వహించారు. యాగ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పెరేడ్ గ్రౌండ్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. ఓం అనిరుద్ధాయ శ్రీభూ సమేతాయ గోవిందాయ నమః. ఈ విషయాన్ని భగవద్ రామానుజులు కూడా గద్య త్రయ అనుసంధానంలో ప్రణమ్యాని గద్యత్రయంలో కూడా రామానుజులు వారు అనుగ్రహిస్తారు. శ్రీకృష్ణ సంహితని ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ. సంవిజయేత్ భగవంతుని మయూర విజయం
మన సంకల్పం ఏంటో అందరూ చెప్పుకోండి, భగవంతుడిని ప్రార్థించండి. ఈ స్తోత్రం జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుగ్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అశాంతానందజిదాత్మనే అజితాయ నమస్తుభ్యం షాడ్గుణ్యనిధయే నమః మహాత్రీ హరిప్రియే పద్మప్రియే నమస్తుభ్యం విష్ణోః వక్షస్థలాలయే. శ్రీ సూక్త పారాయణ. హిరణ్యవర్ణావః తామ్మావః జాతవేదో లక్ష్మీమనభగామినీ యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్ణమార్ద్రాం జ్వలంతేంద్రప్తా పునరత్న ఇషాదుషా పాహి విశ్వకార్యవర్తస్వాత్మేతున్వస్వధారయా కస్తేన ఆదిత్యా ఆద్యందుషానాభియందు దేవదూతస్తేన ఆదిత్యా ఆద్యందుషానాభియందు పత్తిపాడు శాసనసభ్యులు రావెల కిషోర్ బాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన అభిమానులు అరండల్పేటలోని సెల్ టవర్లు ఎక్కి హల్చల్ చేశారు.
ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. పోలీసు అధికారులు సిబ్బంది చాకచక్యంగా 2 వ్యక్తులను కిందకు దించడంతో గొడవ సద్దుమణిగింది. రాజకీయంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే న్యాయపరంగా నిరసన తెలపాలే గాని ఇటువంటి ఘటనకు పాల్పడకూడదని డిఎస్పీ సరిత సూచించారు. విస్తరణలో వారికి మినిస్ట్రీషిప్ ఇవ్వలేదనే ఉద్దేశంతో చిన్నపాటి ప్రొటెస్ట్ అనేది జరిగింది. నిరసన కార్యక్రమాలు అనేవి జరిగినాయి. కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేకుండా అన్ని ప్రివెంటివ్గా మేము స్టాప్ చేయడం జరిగింది. అట్లానే లాజ్ సెంటర్ కూడా కొంతమంది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేయడానికి నిరసన కార్యక్రమాలు చేయడానికి వస్తున్నారనే దాంతో ఇన్ఫర్మేషన్ మీద అరండల్పేట సిఐ గారు మేము అందరం అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రివెంటివ్గా అన్నీ స్టాప్ చేయడం జరిగింది. ఈ లాజ్ సెంటర్లో ఇట్లాంటి నిరసన కార్యక్రమాలన్నీ స్టాప్ చేస్తున్నటువంటి సందర్భంగా ఆ సమయంలో ఒక అతను టవర్ ఎక్కి అరండల్పేట 16th లైన్లో టవర్ ఎక్కి పైనుంచి నినాదాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మా సిబ్బంది అందరూ కూడా అతను కౌన్సిలింగ్ చేసి కిందకు దింపే ప్రయత్నం చేశాం. అయినా కూడా కిందకు దిగలేదు. తర్వాత నేను మా సిఐ గారు మిగతా వాళ్ళందరం పైకెక్కి అతనికి కౌన్సిలింగ్ చేసి అంటే మా మెగాఫోన్స్ తోటి మాట్లాడి కిందకు దిగాలి, దిగిన తర్వాత న్యాయపరమైన పోరాటం ఏమన్నా చేసుకోవాలి కానీ తప్పు అని చెప్పగానే అతను దిగిపోవడం జరిగింది. ఈలోపు ఆపోజిట్గా ఇంకొక అతను కూడా పైకెక్కాడు. పైకెక్కి అతను ఫుల్గా డ్రంకెన్ కండిషన్లో ఉన్నాడు, టోటల్గా మత్తులో ఉన్నాడు, అన్కాన్షియస్ స్టేట్లో. పైకెక్కి మా మినిస్టర్ గారికి పదవి ఇవ్వలేదు అనే నినాదాలు చేస్తూ ఉన్నాడు. ఆ పైనుంచి ఒక పర్సు కూడా కిందకి విసిరేస్తే అతను ఎవరు అంటే గంగవరపు సురేష్ అనే ఒక ఆటో డ్రైవరు. మా మినిస్టర్ గారికి ఎందుకు మినిస్ట్రీ ఇవ్వలేదు అని నినాదాలు చేస్తూ పైకి ఎక్కడం జరిగింది. దాదాపు 1.5 hours అతనికి నేను మా 2 సిఐలు అట్లానే ఈలోపు అతను దిగపోయేటప్పటికి ఫైర్ సర్వీస్ వాళ్ళని కూడా పిలిచాం. వారు కూడా రావడం జరిగింది అప్రమత్తంగా. ముందే నెట్లన్నీ వేసాము, ఒక 3 నెట్స్, తర్వాత ఒక డజన్ బెడ్స్ అంటే పరుపులు కూడా వేయడం జరిగింది. పొరపాటున అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు, డ్రంకెన్ కండిషన్లో ఉన్నాడు కాబట్టి దూకే ప్రయత్నం ఏమైనా చేస్తాడేమోనని చెప్పి అప్రమత్తం అయ్యాము. ఈలోపు మా సిబ్బంది 2 అట్లానే ఫైర్ సర్వీస్ సిబ్బంది 2 కూడా పైకెక్కి నిదానంగా అతన్ని దింపడం జరిగింది. 1.5 hours మేము పడినటువంటి టెన్షన్ అంతా ఇంత కాదు. కాబట్టి మీడియా ద్వారా పోలీస్ శాఖ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఏదైనా ఉంటే న్యాయపరంగా డిమాండ్ చేయాలి, కానీ మీడియా ద్వారా అన్న డిమాండ్ చేయొచ్చు, న్యాయపరంగా డిమాండ్ చేయొచ్చు. కానీ ప్రమాదాలు కోరి తెచ్చుకొని ప్రాణం మీదకు తెచ్చుకొని కుటుంబానికి అన్యాయం చేయడం ఇటువంటి యాక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావడమే కాకుండా
మీ కుటుంబాలు కూడా అన్యాయం చేసిన వారు అవుతారు. ఏదున్నా న్యాయపరమైన పోరాటం చేయాలి. మీడియాను ఆశ్రయించవచ్చు, మీడియా ద్వారా ఏమైనా ఉంటే మీ వాయిస్ వినిపించుకోవచ్చు. కానీ ప్రాణాలకు తెగించి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసి టవర్లు ఎక్కడం అనేది పూర్తిగా ఇది చాలా దురదృష్టకరమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. దయచేసి మీడియా వారిని కూడా మేము కోరుకుంటున్నాం, మీరు పబ్లిక్ని అవేర్ చేయండి. ఈ విధమైన ప్రొటెస్ట్స్ అనేవి హర్షణీయం కాదు, చాలా డేంజరస్ సిచ్యువేషన్స్. రేపొద్దున మిగతా వాళ్ళు కూడా ఇది ఇమిటేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఏమైందిలే అతన్ని దింపేశారు కదా నేను ఎక్కుతానని ఇంకొక అతను కూడా ఇట్లాంటి చేసే అవకాశం ఉంది. ఆ టైంలో ఏమైనా ప్రమాదవశాత్తుగా కిందకు పడిపోతే ప్రాణానికి ప్రమాదం అవుతుంది. రేపొద్దున లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ ద మీడియా ఆల్సో కైండ్లీ మీరు అవేర్నెస్ ఇవ్వండి. ఇట్లాంటి ప్రొటెస్ట్ టవర్లు ఎక్కి చేసేటటువంటి ప్రొటెస్ట్, ప్రాణం మీదకి తెచ్చుకున్నటువంటి ప్రొటెస్ట్ అనేది పూర్తిగా నిషేధము. ఇది చాలా సిగ్గుచేటు అని చెప్పి దయచేసి మీరు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.